వెళ్ళిపోతున్నా మొత్తం అన్ని కలిపి పిసుక్కుని తింటారనమాట. Probably he was secretly in love with her. ఇక్కడ దెబ్బ కొట్టి నాకు ఆడపిల్ల లేకపోవడం వినడం కూడా రేరు. నేను ఇక్కడే విన్నాను. గ్రాచారం వెడల్పు ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది, కూతురు పెళ్ళ తండ్రికి మళ్ళీ పునర్వివాహం. ఇదొక తంతు. అదెంత వేడుకగా జరుపుతారో. ఓ నెలల దాకా అత్తగా నడకూడదు పెట్టుకోవాలి. ఒరిస్సాలో మాదొక చిన్న పల్లెటూరు అని తెలుసు కదా. ఈ ఊర్లో ఈ తెగకి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. దాని గురించి మా బావగారిని అడిగి తెలుసుకుందాం. ఇందాకే ఏదో ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు. సో అది రికార్డ్ చేద్దామని. సాంప్రదాయం అంటే ఏంటంటే, సాధారణంగా మన పెళ్లిల్లో మగ పెళ్లివారు వచ్చి ఆడపిల్లి వారి ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఆడపిల్లి వారు ఎక్కడ ఉంటారో అక్కడ పెళ్లి చేస్తారు. మగవాళ్ళకి తల్లి రావడం, వాళ్ళకి ఏదో మన సంతోషపడడం, పెళ్లి జరుగుతాయి. ఇక్కడ సాంప్రదాయం అంటే ఆడపిల్లి వారు మగపిల్లి వారి ఇంటికి వెళ్తారు. ఎలా వెళ్తారు? వాళ్ళు ఒక బండి, ఒక కారు పంపుతారు. దానికి బౌడు ఎడ్ల బండి. ఎడ్ల బండిలు ఉండేవి. కాలక్రమేణా అన్ని మారుతున్నారు కాబట్టి ఇప్పుడు కారు వస్తుంది. కారు ఫుల్ డెకరేటెడ్ కారే. కారులో వస్తారు. కారులో పెళ్లి కూతురు, సంబంధికులు ఎవరో ఇద్దరు ముగ్గురు. పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి కూతురు తీసుకెళ్తారు. పెళ్లి కొడుకు అక్కడే ఉంటారు. ఒక్క కారే పంపుతారు. డ్రైవరు కారు వస్తుంది. ఇచ్చి ఇక్కడ పెళ్లి కూతురు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్క ఎవరో వెళ్తారు. దాంతోపాటు వెనక సారి ఒకరు వెళ్తుంది. సారి అంటే ప్రత్యేకంగా పెద్ద పెద్ద బీరువాలు, కర్ర పెట్టెలు, ఒక వండుకుందికి వంట చెరుకు. అంటే పెళ్లి కూతురు వెళ్ళాక ఒక నెలల దాకా అత్తగా నడకూడదు. పప్పు ఎక్కడుంది, బియ్యం ఎక్కడున్నాయి, ఉప్పులు ఎక్కడున్నాయి, ఇవన్నీ అంటే నెలకి సరిపడిన సామాగ్రి పట్టుకెళ్ళి తను సర్దుకుని వండుతూ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు అది సారి ప్రత్యేకత. ప్రత్యేకత ఏంటంటే, ఈ పెళ్ళికి వెళ్తున్నప్పుడు పెళ్లి కూతురు తండ్రి ఒక్కడే వెళ్తాడు. పెళ్లివారితోటి, ఆడపిల్లివారితోటి తల్లి ఒక్కటి వెళ్ళదు. తండ్రి వెళ్తాడు. వెళ్ళి అక్కడ పెళ్లి జరపడానికి అక్కడేంటి, మళ్ళీ అక్కడ ఎదుర్కోళ్ళకి ఇద్దరు వెళ్ళాలి. మళ్ళీ అక్కడ చూసే ఎంత చిక్కు సమస్య. అక్కడ తల్లికి ఉండిపోయింది, తండ్రి ఒకడు వెళ్ళాడు. తల్లి తండ్రి ఎదుర్కోవాలి పెళ్లి కొడుకుని. ఎలాగవుతుంది? అందుకని అక్కడ తండ్రికి మళ్ళీ ఒక వరుస ఏదో చూసుకుని ఒక అమ్మాయిని, వారి తగ్గ వయసు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే కూతురు పెళ్ళిలో తండ్రికి పెళ్ళి అవుతుంది. కూతురు పెళ్ళిలో తండ్రికి మళ్ళీ పునర్వివాహం. ఈ ఐడియా ఏదో బాగుందిరా, నీకు నాకు ఆడపిల్లలు లేరు. గ్రాచారం. ఆడపిల్లలు ఉన్నా బాగుంది ఐడియా ఏదో. అది చేసి అప్పుడు ఉభయులు దంపతులు ఇద్దరు వెళ్ళి పెళ్లికొడుకు బురజత్ర అంటారు. బురజత్ర అంటే పెళ్లికొడుకు ఊరేగింపు, అది ఘనంగా జరపాలి. అక్కడ ఘనంగా జరిగితే వాడు అక్కడ విడిదికి రాడు, అక్కడ ఉంటాడు. అక్కడ దూరంగా ఉంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఎదుర్కోవాలి. పలికి వాళ్ళు పన్నీరు, మామూలుగా మన సాంప్రదాయ ప్రకారం పన్నీరు చల్లి కొంచెం బియ్యం అది పోసి బియ్యం మీద అడుగు పెడతారు. సరే, స్థూలంగా తండ్రికి కూతురు పెళ్లిలో పెళ్లి అవుతుంది. తండ్రికి పునర్వివాహం జరుగుతుంది. ఇక్కడ దెబ్బ కొట్టి నాకు ఆడపిల్ల లేకపోవడం. తల్లి ఇక్కడ ఉండిపోతుంది. పెళ్లి కూతురు తల్లి ఇక్కడే ఉంటుంది ఊళ్ళో. నేను తండ్రి అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ పెళ్లి తంత జరుపుకుని సరే మళ్ళీ ఇంట్లోకి పట్టుకున్నారు. అది అన్నాను కదా. ఆ సారిలోని ఈ వంట చెరుకు నెలల సరిపడితో పాటు ఈ బట్టలో కొంటారు కదా, చీరలు అవి. అది ముందర మామూలుగా ఏదో సూట్ కేసు సర్దుకుని పెట్టారు. పెళ్లి కూతురు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ముందర వాటిని అన్ని పెట్టి ఎగ్జిబిట్ చేస్తారు. అందరూ చూడాలి. అందరూ వచ్చి ఆ చీరలు పట్టుకుని బరువు ఎంత ఉన్నది అని చూసి దాన్ని బట్టి ఒక్కొక్కరు దాన్ని ఒక వెల కడుతుంటారు. అది 1000 రూపాయలు అంటే ఒకరు వస్తారు, ఇంత బరువా, ఇది మొన్న మేము 900కే కొన్నామని ఒకరు. వాళ్ళు నచ్చిన వాళ్ళు, అబ్బా ఇంత వెయిట్ చీర 1500 అవుతుంది, 1200 బాగానే కొన్నారే అని మెచ్చుకుంటూ ఉంటారు రకరకాల మనుషులు. ఇదే తంతు మళ్ళీ పెళ్లివారి ఇంటికి వెళ్ళాక పెళ్లి జరుగుతున్న తంతు ఈ సామాన్లన్నీ దింపి ఇదొక తంతు. అదెంత వేడుకగా జరుపుతారో ఈసారి దింపుకోవడం దాంట్లో అంతే వేడుక. అందరూ చుట్టూలా మోగి ఏంటంటే తెచ్చింది పెళ్లి కూతురు అని గొప్పగా చెప్పుకుంటుకి అక్కడ పెట్టి పెద్ద ఒక లిస్టు తయారు చేస్తారు. 2 లిస్టులు చేస్తారు. పెళ్లి కూతురు బీరువా తెచ్చింది, మంచం, 2 పిల్లోలు, ఒక బీరువా, అన్ని వివరంగా రాసి ఇన్ని చీరలు, ఇన్ని పెట్టెలు అని మళ్ళీ అక్కడ ఇదే తంతు. అందరూ ఆ చీరలు ఎత్తుకుని కొలుస్తారు కూడా, తీసి విప్పించి కొలిచిస్తారు ఎన్ని మూరలు ఉంది ఇది అనేసి. వెడల్పు ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది, పొడవు తక్కువ ఉంటే అట్లా ఆక్షేపిస్తారు. అందుకని వీళ్ళు సరైన చీరలు ఎంచి పట్టుకెళ్తారు. లేదా మగపిల్లి వారు పొట్టి చీర పట్టుకొచ్చారా అనేసి అక్కడ చెప్పుతారనేసి ఆ చీరల సెలక్షన్ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ విధంగా కొంటారు వాళ్ళు. అక్కడ కొని అందరూ అక్కడ గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళ కోడలు ఇన్ని మోరల్ చీరలు ఇన్ని
ఇన్ని జతలు పట్టుకొచ్చింది. జతలు అంటారు, ఒక చీర అని చెప్పరు. 5 జతలు, 6 జతలు, 7 జతలు, ఇన్ని జతలు తెచ్చుకుందని. జత అంటే 2. ఆ విధంగా చెప్పుకుంటారు ప్రత్యేకంగా. బాగుంది. ఈసారి పెళ్లి లైవ్ లో చూద్దాం. లైవ్ లో చూడవలసి ఇది అంటే అక్కడ చూద్దాం. సాధారణంగా ఇటువంటి మనం వినడం కూడా రేరు. నేను ఇక్కడే విన్నాను. దేశంలో ఇన్ని చుట్టుపక్కల తిరిగినా ఇలాంటివి వినలేదు. ఇదిగో మాకైతే ఇప్పుడు టైం అయిపోతుంది. ఇదిగో వెళ్ళిపోతున్నా. అక్కడ గోలగోల చేస్తున్నారు. రమ్మని వెళ్ళిపోదాం. వెళ్ళిపోతున్నా. అదిగో మా తోడి కోడళ్ళు, మా బావగారు. అడిగాను చెప్పండి, షీన్ అడిగాను చెప్పు. షీన్ అడిగాను, మరి అడిగాను చెప్పు. బాధపడ్డారు మీ ఇద్దరు ఆనందం అని చెప్పు. ఇది మా మామయ్య గారి సమాధి. ఊరి నుంచి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్తాము. మా నాన్న ఇందిరాగాంధీ ఫ్యాన్. ఈ లైక్ ఇందిరాగాంధీ. ప్రాబబ్లీ హి వాజ్ సీక్రెట్లీ ఇన్ లవ్ విత్ హర్. అందుకనే ఆవిడ శక్తి తల్లి ఇలాగే పెట్టారు కదా, ఆయనకు కూడా ఇలాగే తయారు చేసాం. స్టోన్ పెట్టి ఆయన యాషెస్ అక్కడ పెట్టాం. ఇల్లు దాటి హైవే ఎక్కగానే పక్కన ఇంకొక చిన్న ఊరు. ఆ ఊర్లో ఒక చిన్న హోటలు. ఇక్కడ మాత్రం బ్రేకులు పడాల్సిందే. ఇంట్లో ఎంత పొట్ట నిండగా లాగించినా ఇక్కడ మాత్రం మళ్ళీ బ్రేకులు పడాల్సిందే. ఒరిస్సాల స్వీట్లు భలే భలే ఉంటాయిలే. అందుకే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ తినేసి బయలుదేరుతాం. ఇదేమో గులాబ్ జామును. చూడండి, గారెలాగా ఫ్లాట్గా చేశారు. ఇక్కడ రసగుల్లాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సూపర్ డూపర్ టేస్టీగా ఉంటాయి. ఇదేమో చెన్నపూడ. ఇక్కడ వెరైటీ స్వీట్ ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఇదేమో మిస్టీ దోయి, అంటే స్వీట్ కార్డ్ అనమాట. ఇక్కడ పూరి చూడండి ఎలా తింటున్నారో. పూరియే కాదు, ఇడ్లీయేనా అంతే. టిఫిన్ పెట్టి, ఏదో ఒకటి టిఫిన్ పెట్టి దాని మీదే పచ్చడి వేస్తారు, శనగల కూర వేస్తారు, దాని మీద సాంబార్ వేస్తారు. ఒక్కొక్కసారి దాని మీద టొమాటో కొట్టాని, అంటే టొమాటో చట్నీ లాంటిది, అది కూడా వేసేస్తారు. మొత్తం అన్ని కలిపి పిసుక్కుని తింటారనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొకసారి చాలా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడంటే వెళ్ళే హడావిడిలో ఉన్నాం కాబట్టి జస్ట్ చిన్న క్లిప్స్ తీసా. ఈ పెళ్లి ఆచారం మీకెలా అనిపించింది? భలే విచిత్రంగా ఉంది కదా. ఈసారి డైరెక్ట్గా వచ్చి పెళ్ళే చూసేద్దాం. ఇదే కాదు, ఇక్కడ ఈ ఊర్లో ఎన్ని వింతలు ఉంటాయో అసలు. మెల్లిమెల్లిగా అన్నీ చూపిస్తా. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా మంచి తీయాలనిపిస్తుంది. మళ్ళీ ఇలాంటి మంచి విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.